అంబశిఖండిని అయితే ఎట్లయితే అడ్డం పెట్టుకున్నారో ఇవాళ ఇక్కడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అసలు నాయకుడు ఫామ్ హౌస్ ఉంటాడు, ఇంకో ఆయన అల్లుడు ఏమో ఇంట్లో ఉంటాడు హరీష్ రావు గారు. మరి ఇక్కడ వీళ్ళిద్దరిని పెట్టుకొని ఇవాళ ఇదంతా డ్రామా కంపెనీకి ఇవాళ తెరలేపిండ్రు. మరి ఇక్కడ సవితా ఇంద్రారెడ్డి గారు కానీ సునీత లక్ష్మారెడ్డి గారు కానీ ఏం చెప్పారు? ముఖ్యమంత్రి క్లియర్గా మాట్లాడి చెప్పారు, సబితా ఇంద్రారెడ్డి గారు మాకు అక్క లాంటిది. అవును, నిజమే, నాకు అక్కే. ఆనాడు నన్ను పార్టీలకు రమ్మని ఆమె అన్నది, కానీ పార్లమెంట్ ఎన్నికలలో ఏం చేసింది ఆమె? తను మాట్లాడింది కాబట్టి నేను నిజం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ అసెంబ్లీ వేదిక ద్వారా. ఆమె ఏం చెప్పింది? పార్లమెంట్ ఎలక్షన్లలో తప్పకుండా నా దగ్గరికి వచ్చి, నా ఇంటికి వచ్చి, మీరు పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజ్గిరికి వెళ్ళి పార్లమెంటు ఎంపీకి పోటీ చేయండి. పార్లమెంట్ ఎంపీకి పోటీ చేస్తే నేను పార్లమెంటుకు చీఫ్ ఎలక్షన్ చీఫ్గా ఉండి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నా తమ్ముని నేను తీసుకుంటా అని చెప్పి 4 గంటలు కూర్చొని ఏఐసీకి చెప్పి మరి పోటీ చేయనట్టు రేవంత్ రెడ్డి గారికి పోటీ చేయించి ఇవాళ మరి బరిలో ఉన్న తర్వాత కేవలం మంత్రి పదవి కోసం అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి జిల్లాలో 2004, 9, 14లో మంత్రిగా, హోంమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఒడిచి మరి పోయినటువంటి వ్యక్తి ఆమె. దానికన్నా ముందు మరి బట్టి విక్రమార్క గారు, వారు ఆయన ఒక దళితుడు. ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక దళితునికి సీఎల్పీ ఇచ్చే దాఖలాలు లేవు. అటువంటిది మరి బట్టి విక్రమార్క గారికి సీఎల్పీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచి మరి ఆయనను కూడా ఇవాళ వెన్నుపోటు ఒడిచింది. ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం, ఎవరైనా వ్యంగ్యంగా మాట్లాడితే వెనుక కూర్చొని సపోర్ట్ కొట్టడం, అది ఆమె చరిత్ర. ఇక సునీతా లక్ష్మారెడ్డి గారు అన్నారు. సునీతా లక్ష్మారెడ్డి గారి కోసం రేవంత్ రెడ్డి గారు ఆమె కోసం మరి 2014 ప్రచారం చేయడానికి కోసం పోతే ఇవో 2 కేసులు అయినాయి రేవంత్ రెడ్డి గారి మీద. ఇవే ఎఫ్ఐఆర్ కాపీలు. సునీతా లక్ష్మారెడ్డి గారు పోయి ఎక్కడ చేరిండ్రు? కేసులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రు. చేరి ఏం చేసింది? మహిళా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా మరి పదవి పొందింది. మొన్న ఎమ్మెల్యే అయింది. వీళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు